సత్యాలు చూపించిన. ఇప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఏముండదు, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించుడు అని ఉన్నది. ఉన్నది. ఆ కిందల 18వ వచనంలో ఏముండదు అంటే మీరు పాములను ఎత్తి పట్టుకుందురు అని ఉంది. అవును. మరణకరమైనది ఏది తాగితే కూడా అది హానికరం చేయదని ఉంది. మరి అది మరణకరమైనది అది తాగితే ఎవరన్నా తాగకుండా ఉంటారా? అట్లా కాదు, అదే పని తాగేది కాదు. ఇప్పుడు ఎవరు అది కదా మనం ఎవరైనా చంపాలనుకున్నాను అప్పుడు వేస్తే కక్కుతాం అట్లా. ఒక్క మాట అన్న, అమెరికాలో ఒక పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టర్ ఏం చేశాడంటే పాముని ఎత్తి పట్టుకుంటా అని పాముని తీసుకున్నాడు. ఎవరు పాస్టర్ ఉన్నాడు? అది వీడియో లింక్ నీకు పెడతా వాట్సాప్ లో, పెట్టండి. ఆయన ఏం చేశాడంటే యేసు నామంలో యేసుక్రీస్తు నాకు పవర్ ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, నేను పాములను ఎత్తి పట్టుకుంటా ఇక చూడండి విషసర్పం అని చెప్తే ఆయన చెవుకే కరిసింది. కరిసి ఆన్ ద స్పాట్ లో ఆ స్టేజ్ మీద చనిపోయాడు ఆయన. వారండి అంటే ఆయన అదే పని పట్టుకున్నాడమ్మా. అట్లా పట్టుకోకూడదు, తప్పది. తప్పెట్లయితుందన్నా, బైబిల్ చెప్పేది కాదు పట్టుకున్నాడు అంటే బైబిల్ మోసం చేస్తుంది మనలాని. హలో హలో హలో, ఈ నెంబర్ మీదేనమ్మా? అవునా, అదేనా? ఇందులో సెల్ వచ్చింటే బైబిల్ ఆధ్యాత్మిక పుస్తకం కాదంట, మీరే మాట్లాడారా? అవునా, నేనే మాట్లాడినా. ఈ నెంబర్ మీరే, బైబిల్ ఆధ్యాత్మిక పుస్తకం కాదని మీరే చెప్పుకుంటున్నారా? అవునా. అయ్యో, మీ పేరు బిడ్డ? హనుమంతు. ఇది వినండి, ఇది తప్పకుండా స్పిరిచువల్ బుక్. ఇది బైబిల్ మన పరలోకం వేయ మార్గమైన సూచన బుక్. ఇది దిక్చూచుకుంటుంది. ఇది చదవడం వల్ల మనం ఫాలో కావడం వల్ల తప్పకుండా పరలోకం పోతాం. ఇది ఫాలో కాకపోతే అది ఎదురైపోతుంది, మనం నరకరైపోతాం. హోషేయ గ్రంథంలో రాస్తాడు దేవుడు. హోషేయ గ్రంథంలో బైబిల్ హోషేయ గ్రంథం, దాంట్లో రాస్తాడు. హోషేయ 4 రాస్తాడు, నా జనులు జ్ఞానం లేక నశించిపోతుందని చెప్పి రాస్తుంది. హోషేయ గ్రంథం 4వ చూడండి. అందులో నీకు చెప్పినట్టు మీరు చదివినట్టు వల్ల, అందుకని కంఠపాఠం చేయాలి. చదివేది నా నోట పడిపోయినాయి. నేను కస్టమ్స్ ఆఫీసర్, నేను రిటైర్డ్ అయిపోయినా. దేవుడు చర్చి కట్టమన్నాడు. కొన్ని విషయాలు బట్టి నాకు తిరుపతి పోయి గుండు కొట్టించుకున్నామా అని చెప్పి అనుకున్నాను నేను. నాకు వ్యక్తిగత విషయాల్లో కొంచెం కోపం వచ్చి బైబిల్లో దానికి నాకు ఒక భార్య మోసం చేసింది. నాకు అది పిశాచ్ అన్నమాట, విశ్వాసి కాదు. దూరం ఉంది, ఇంకా 92 పోయింది నా దగ్గర నుంచి. 92 అంటే ఇప్పుడు ఒక 8, ఇది ఒక 24, 24 ఎంత 32 ఏళ్ళ పోయి, అంతేనా? 32 నుంచి దూరం ఉంది. ఇంకా విడాకులు కాలేదు, డైవర్స్ కాలేదు. ఇప్పుడు డైవర్స్ ఇవ్వబోతున్నాయి మాకు. కొత్త అధ్యాయం. అందరూ సర్వీస్ లో ఉన్నట్టుగా రిటైర్డ్ అయితే సర్వీస్ అయిన తప్పిస్తున్నా. ఎందుకంటే ఆమెకి 2 పిల్లలు, వాళ్ళు కూడా వాళ్ళ అమ్మకాలే మాట్లాడతారు. వాళ్ళమ్మ అంటే నాకైతే కొడుకు బిడ్డ, ఆయనకు కొడుకు బిడ్డ కదా అట్లా చెప్పేసి. వాళ్ళు కూడా ఓట్ ఫర్ మమ్మీ కాదు, డాడీ కాదు, మమ్మీ. కాబట్టి ఇట్లా ఉన్నది కాబట్టి పొజిషన్. ఇది చాలా ఆధ్యాత్మిక పుస్తకము, పరలోక రాని. మీరు ఎక్కడ ఉంటారు బిడ్డ? హరపతిలో ఉంటారా? మహారాష్ట్రలో ఉంటానన్నా. అబ్బా, మహారాష్ట్రలో మీ మెసేజ్ పెట్టి నేను అక్కడ వచ్చినప్పుడు క్యాంప్ వచ్చినప్పుడు కలుస్తా. అదే మంచిదన్నా. మీరు మెసేజ్ పెట్టండి నాకు, మామూలుగా ఇంటి నెంబర్ అంత కరెక్ట్ పెట్టండి, ఈ అడ్రస్ కి ఈ ఫోన్ నెంబర్ పెట్టండి. నేను అట్లా ముంబైకి వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తా. అట్లా కలిసి మీకు ఇంకా డైరెక్ట్ గా మాట్లాడతాను, మీకు మెసేజ్ కూడా ఇచ్చిపోతా అక్కడ. ఎందుకంటే పర్లేదు. ఏం పని చేస్తారు బిడ్డ మీరు? నేను కాంట్రాక్టర్ అన్న, సిమెంట్ వర్కర్ని. కాంట్రాక్ట్ 10,000 ఇస్తారా? కాంట్రాక్టర్ అంటే సిమెంట్ వర్క్ చేపిస్తా జనాలను పెట్టి. ఓహోహో, అయితే బాగానే ఉంటది అమౌంట్, క్యాష్ బాగానే వస్తుంది నీకు. అవునా, మంచిగా వస్తుంది క్యాష్. మరి గాడ్ బ్లెస్ యూ బిడ్డ, గాడ్ బ్లెస్ యూ. అవునా, మీరు మెసేజ్ పెట్టండి, ఈ ఫోన్ పెట్టండి మెసేజ్, మీ నెంబరు, మహారాష్ట్రలో ఎస్టేట్ లో ఉంటారు, హౌస్ నెంబర్ అని పెడితే నేను వస్తాను. మీ సెల్ నెంబర్ ఉందనుకో నా దగ్గర, అది చేసేది వేరే. మీరు మెసేజ్ పెట్టి డైరెక్ట్ ఆటికి వస్తా, ఆటో తీసుకొని వచ్చి కలిస్తే మీకు మంచి మెసేజ్ ఇస్తాను. ఇంకా బాగా స్పిరిచువల్ గా మంచిదన్నా. ఇంకో చర్చి కూడా కట్టేది, ఇనాగ్రేషన్ పిలుస్తాం మిమ్మల్ని. మంచిదన్నా. స్పిరిచువల్ పుస్తకం ఇది. ఇది చాలా అదృష్టం. ఈ పుస్తకం పొందిన చాలా అదృష్టవంతులు, దేవునిలో దురదృష్టవంతులు. ఎందుకంటే మన యేసయ్య మన పాపం కోసం ఈ లోకానికి వచ్చి శిలువలో కలువలో మరణించినాడు. ఇది మతంగా అనుకోకూడదు, మార్గం. ఇది వే టు హెవెన్, వే టు రైల్వే స్టేషన్, వే టు బస్ స్టాండ్, వే టు హాస్పిటల్, వే టు సినిమా థియేటర్, వే టు కాలేజ్ కదా. కాబట్టి ఇట్లా మార్గం యేసు చెప్పాడు యోహాను సువార్త 14:6, నేనే మార్గం సత్యం జీవం, నా దూరణ తప్ప ఎవడు తండ్రి అన్నాడు. దేవునికి మనకు మధ్యవర్తి ఎవరు? యేసు నరుడు. ఆయన దేవుడే, యేసు నరుడు.
రూపం ఎత్తాడు మన దేవుడు. ఇప్పుడు మనం చీమలతో మాట్లాడాలనుకో, మనం ఏం చేయాలి? చీమ అవతారం ఎత్తారా లేదా? అవన్న కరెక్ట్. మన డైరెక్ట్ పోతే చీమకి రాదు, వస్తుంది చీమ. రాదన్న రాదు. అప్పుడు మనం కూడా చీమలకు అవతారం ఇచ్చి దాని మూతికాడ మూతి పెట్టి మాట్లాడితే వస్తుంది మన దగ్గరికి. ఎక్కడికి వస్తుంది. అవునా కదమ్మా? అవునా. ఇంకొకటి ఒక మాట అన్నా, నన్ను ఒక మాట అడగని. చెప్పండి చెప్పండి, మీకు ఏం సందేహం చెప్పండి బిడ్డ. ఇప్పుడు దేవుని లోపల ఆయన ఒక న్యాయబద్ధమైన కట్టడలు లేకుంటే ఆయన అన్యాయంగా ప్రవర్తిస్తుంటాడు అని నా ఒబీడియన్స్ అన్న. ఎవరు అన్యాయం ప్రవర్తిస్తున్నారు? దేవుడు. అయ్యో, దేవుడు అన్యాయం కాదు, మనం అన్యాయిస్తున్నాము. లేదన్నా, అదే మీరు పొరబడుతుంటారు. ఎట్లా 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 ఆయన అన్యాయం, ఆయనలో అన్యాయం చెప్పండి చూద్దాం. నేను చెప్తా. మోషేని ఎన్నుకున్నాడు కదా దేవుడు. అవును, ఎన్నుకున్నాడు. ఈ మోషేని ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ కు చూపిస్తా అంటే ప్రజల్ని తోలుకొచ్చి మోసం చేశాడు. అట్లా కాదు, కానిబట్టి పలికాడు కదా, కోపం చేశాడు. నేను చెప్పేది పూర్తి విను. ద్రోహి అన్నారు కదా వాళ్ళని. లేదు, నేను చెప్పేది పూర్తి వినా. చెప్పు. ఇప్పుడు మోసే ఇశ్రాయేల్ ప్రజలకి వెళ్ళి ఏమన్నాడు? మిమ్మల్ని ఒక దేశం చూపిస్తారా, ఒక కనాన్ దేశం చూపిస్తా, మీరు రండి అంటే చెప్పాడు. వాళ్ళు విన్నారు. అప్పుడు పరో రాజుకు చెప్పారు మేము పోతున్నామని చెప్తే వాళ్ళు పరో రాజు మరింత కఠినంగా చేశారు. వాళ్ళకు గడ్డి ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు ఇటుకలు చేయడానికి. మళ్ళింత బాధ వచ్చింది ఆ మోసే అయినప్పటి నుండి. ఎట్లో ఒక అబద్ధం చెప్పారు, మేము మా దేవునికి 3 దినాలు దూరం పోయి మా దేవునికి బలి అర్పించి మళ్ళీ నీ దగ్గరకు వస్తామని ఒక అబద్ధం చెప్పారు. సరే, అబద్ధం చెప్తుండ్రు, అతనికి ముందే తెలుసు కాబట్టి వాళ్ళని ఎంటాడుకుంటూ వచ్చి అటు చేసి ఇటు చేసి ఎర్ర సముద్రం దాటి ఇటు పక్కకు వచ్చారు. ఇటు పక్కకు వచ్చిన తర్వాత ఈ జనులు ఆ మార్గాయసం చేత అలసిపోయి ఉంటారు. అలసిపోతే మోసకు అంటారు, మోసే నీవు నీ దేవుడు కలిసి మమ్మల్ని మోసం చేస్తారు. మీరు ఈ అరణ్యంలో మాకు తిననీకి అన్నం లేవు, నీళ్లు లేవు, మేము నడవలేక మార్గాయసం చేత విసిగించుకుంటున్నాము, మమ్మల్ని సావనీకి తోలుకొస్తారే అని అడిగిండ్రు. ఆ మాటకే యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే తాపకారమైన సర్పములను పంపించి ఆ ఒక్క ఇశ్రాయేల్ అని అనేకులను చంపిస్తాడు. మరి ఇది ఎంత దారుణం అన్న, ఇది దేవుని లక్షణాలు ఇట్లా లేకుంటాయి కదా. అల్లే అక్కడ పొరపడుతున్న బిడ్డ, వాళ్ళు సరిగినారు. సనుగుట వలన దేవుడు సంహారకుని చేత చంపబడతారు అన్నాడు. దేవుడు చెప్పినట్టు వినలే, కేవలం దేహాన్ని ప్రేమించారు. వాళ్ళు ఎప్పుడు ఆకిలి అన్నారు. అది మనం పుట్టించుకోరాదు. అక్కడ ఏముంది, వాళ్ళు మార్గాయసం చేత అలసి ఉన్నాం ప్రభు అని క్లియర్ గా ఉంది. ఏమంటున్నారు? ప్రభు మేము నడవలేక అలసి ఉన్నాము, మా పిల్లలు మన్న ఇచ్చారు కదమ్మా, మన్న గురిపించారు కదా. అదేమంటాడు, ఈ చలిసారమైన ఆహారం తిని మాకు ఎముకలలో సత్వ లేకుండా అయింది. ఈ చలిసారంలో అవసరము, మాకు అన్నం లేదు, మాకు అవసరం లేదు, ఈ అన్నం మన్న దేవదూతలు పూజించే ఆహారం కదా అది దేవదూతలు కాదు, ఆ దేవదూతలకే పరిమితం. కానీ మేము అన్నము తిని మాకు శక్తి లేకుండా అయితే శక్తిహీనులం అయిపోతున్నాము, మేము చచ్చే అవసరంలో ఉండము. అవును, ఇప్పుడు మీ లెక్క ప్రకారం వేసుకుంటాను. దేవుడు అన్యాయస్తుడని అనుకున్నాం అనుకో, కొద్ది నిమిషాలు దేవుడు అనుకున్నాం అనుకో, మరి యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు పుట్టినట్టు? ఎవరి కోసం పుట్టినట్టు ఆయన? ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి యేసుక్రీస్తుకు పాత నిబంధనకు ఎటువంటి పొత్తు గాని ఎటువంటి సంబంధం లేదన్న. అయ్యి ఉండదమ్మా. ఇప్పుడు యెషయా గ్రంథంలో మొద్దుకు చిగురు పుట్టిందంటే ఆయనే కదా. అది కాదు, ఒక కన్యక కుమారుడు ఒక శిశువు పుట్టిందో అని ఆయన ముందే ప్రవచనాలు చెప్పారు కదా. ముద్దుకు చిగురు అంటే చింత చిగురు అనుకున్నావు నువ్వు. ఆ ముద్దు చిగురు అంటే యేసుప్రభువేమా? అది వేరే టాపిక్. పొరపాటు. 66 పుస్తకములు మానవులు రాసింది కానే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు 66 పుస్తకాలు రాయించాడు ప్రవక్తల ద్వారా. దేవుడు రాసి ఉంటే దాంట్లో మిస్టేక్లు ఉండరాదు కదన్నా. మిస్టేక్ లేదు, ఒక మిస్టేక్ లేదే. చూపిస్తా నేను. నేను బైబిల్ తీసుకొని వస్తాను మీ దగ్గర, మీరు అడ్రస్ పెట్టండి క్లియర్ గా. నా దగ్గర రావడం అక్కర్లేదు, నేనే లింక్ ఇస్తాను, లైవ్ లో మాట్లాడుకోవచ్చు మనం. లేకుంటే నీ ఛానల్ లింక్ ఇయ్యి, లైవ్ లో మాట్లాడుకోవచ్చు మనం. అంటే మీ దగ్గరకు వస్తే ఏమైనా ప్రాబ్లం బిడ్డ? నాకు పనులు ఉంటాయి కదా, నేను అవన్నీ విడిచిపెట్టి మీ అంబడి వాడాలంటే నా పని విడిచిపెట్టి కాదమ్మా. మీ ఇంటి కాడికి వస్తే ఒక అర్ధగంట కేటాయించలేవా? నేను డైరెక్ట్ బైబిల్ చూపిస్తా క్లియర్ గా. అక్కడంటే చూపించచ్చు. మీకేమన్నా మీ సంవత్సరానికి ఇబ్బంది అయితే వద్దు, నేను రాను. మీరు బాగుండాలి అది నేను కోరుకుంటా. మీకు ఇబ్బంది పెట్టేది రాను నేను. మీకు ఒక దేవుని సేవకుడుగా నేను రప్పించుకో, ఒక పాస్టర్ గా రప్పించుకో, పాస్టర్ గా రప్పించుకో. పైగా నేను కూడా ఏమి పాస్టర్ అంటే పాస్టర్ కాదు,
కస్టమ్స్ ఆఫీసర్ రిటైర్డ్ అయిపోయినాను, గెస్టెడ్ ఆఫీసర్ నేను. అదే అదే 1,50,000 జీతం నెలకు. ఇప్పుడు 50,000 పెన్షన్ వస్తుంది నాకు, 50,000 నెలకు ఉద్యోగ. కస్టమ్స్ ఆఫీసర్ ప్లస్ పాస్టర్ రెండు, సిఓ ప్లస్ పిఎస్. సిఓ అంటే కస్టమ్స్ ఆఫీసర్, పిఎస్ అంటే పాస్టర్. అందరూ పాస్తరే అంటారు నన్ను, ఎందుకంటే సిఓని ఎవరు అంటారు, ఎప్పుడు వాక్యాలు చెప్తా అంట, పాటలు పడతా అంట. కాబట్టి నా ఒబీడియన్స్ ఒక్కసారి నేను చేసిన ప్లాట్ఫామ్ ఏంటంటే, హిందూ సోదరుల దగ్గర వచ్చి సువార్త చెప్తుంటారు కదా. అవును. హిందువులకు సువార్త చెప్పొద్దు, మా హిందుత్వం తక్కువ అవుతుంటది, మెజారిటీ లెవెల్ తక్కువ అవుతుంటది, మొత్తం క్రిస్టియానిటీకి అయిపోయానంటే మరి మా జనాభా తక్కువ అవుతుంటాయి కదన్నా. అట్లా కాదమ్మా, యేసు ప్రభు మార్చి 16:16 మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తని చెప్పండి అని ఒకసారి చెప్తాడు. ఇంకో ప్లేస్ లో ఏమంటాడు బైబుల్లో, పందు ఉత్తరం లేదా అంటాడు. బైబుల్ 2 అంచెలకు అడ్డం ఉంటుంది, ఒక పక్క చూడదు, 2 పక్కలు చూడి, ఇటు పదులు ఉంటుంది, అటు పదులు ఉంటుంది. ఒక పక్క ఏమంటాడు, శత్రువు ప్రేమించు అంటాడు, ఓ చెంప కొడితే చెంప చూపించు అంటాడు. ఇంకో ప్లేస్ లో ఏమంటాడు, శత్రువు దూరంగా ఉండు అంటాడు. అది మన పొరపాటు. పైకి మీద రాయడం ఎందుకు, మొగలు చెట్టించుకోవడం ఎందుకు చెప్పు. ఒక నిమిషం అన్న, నన్ను మాట్లాడు. మైండ్ లో ఒకటి ఫిట్ చేసుకున్నారు, మేము ఎంత చెప్పినా గానీ, వాస్తవాలు చూపించినా గానీ, అరే ఇది నా మాటని మీరు తీసుకోవట్లేరు. చెప్పమ్మా. ఎంత చెప్పినా గానీ మీరు బైబిల్ ని ఫాలో అవుతుంటారు గానీ దాంట్లో అట్లా కాదమ్మా. పాములు ఎత్తి పట్టుకుందంటే దాని అర్థం ఏంటి, మనము పాములు ఎత్తి తీసుకుని పారేయాలి కానీ దాని ఎత్తే పట్టుకుంటే కాటేదా కాబట్టి చేశాడు కదా అతన్ని. లేదు అది అంతే, అప్పుడు ఆయనలో ఏదో లోపం ఉంది, ఆయనలో సత్యాలు చూపించిన. ఇప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఏముండదు, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు అని ఉన్నది. ఉన్నది. ఆ కిందల 18వ వచనంలో ఏముండదు అంటే, మీరు పాములను ఎత్తి పట్టుకుందురు అని ఉంది. అవును. మరణకరమైనది ఏది తాగితే కూడా అది హానికరం చేయదని ఉంది. మరి అది మరణకరమైనది, అది తాగితే ఎవరన్నా తాగకుండా ఉంటారా? అట్లా కాదు, అదే పని తాగేది కాదు. ఇప్పుడు ఎవరైనా అది కదా, మన ఎవరైనా చంపాలనుకున్నాను అప్పుడు వేస్తే కక్కుతాం అట్లా. ఒక్క మాట అన్న, అమెరికాలో ఒక పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టర్ ఏం చేశాడంటే, పాముని ఎత్తి పట్టుకుంటా అని పాముని తీసుకున్నాడు. ఎవరు పాస్టర్ ఉన్నాడు, అది వీడియో లింక్ నీకు పెడతా వాట్సాప్ లో, పెట్టండి. ఆయన ఏం చేశాడంటే, యేసు నామంలో యేసుక్రీస్తు నాకు పవర్ ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, నేను పాములను ఎత్తి పట్టుకుంటా, ఇక చూడండి విశ్వసర్పం అని చెప్తే ఆయన చెవుకే కరిసింది. కరిసి ఆన్ ద స్పాట్ లో ఆ స్టేజ్ మీద చనిపోయాడు ఆయన. వారని అంటే ఆయన అదే పని పట్టుకున్నాడమ్మా, అట్లా పట్టుకోకూడదు, తప్పది. తప్పెట్లయితుందన్నా, బైబిల్ చెప్పేది కాదు పట్టుకున్నాడు అంటే, బైబిల్ మోసం చేస్తుంది మనలాని. దానిలో శబ్దకు మెసేజ్ కావాలి, చదివినావా? దాంట్లో అగ్నిములు వేస్తే వాళ్ళు కాలరుగా, దాన్ని ఏమంటారు? బైబుల్లో ప్రతి ఒక్క వచనము నా మైండ్ లో సెట్ అయింది. 2 సార్లు బైబుల్ ని ఇటు నుండి అటు పక్క చదివినా. అన్న ఒక నిమిషం అన్న, మనము వాద వివాదాలకు గురి కారదు, తర్కాన్ని న్యాయాన్ని తెలుసుకోవాలి. అట్లా కాదు బిడ్డ, బైబిల్ అనేది పరిశుద్ధాత్మతో మనం చదవాలా, అర్థం కాదు. అదే పరిశుద్ధాత్మతో రాసింది కదా, మిస్టేక్ కారదు అని అంటున్నా. అంటే బైబిల్ మిస్టేక్స్ ఉన్నాయంటావా? మరి ఇప్పుడు పాములు కరిస్తే సస్తారు కదన్నా, అక్కడ ఎందుకు రాశారు అట్లా? పాములు ఎత్తి పట్టుకుందంటే సందర్భాన్ని బట్టి పట్టుకోవాలి, కానీ ఊరికి పట్టుకుంటే ఇంకా కాటేకి ఏమని చెప్పు. ఒక్క మాట అంట, ఇప్పుడు ఒక ఇండ్రున్ డబ్బా, మందు డబ్బా ఉంటది కదా, ఆ డబ్బా మీద ఆ కంపెనీడు స్టాంప్ వేసిండు, ఇది తాగకండి, ఇది తాగితే సస్తారు అని వాడు స్టాంప్ వేసి పెట్టిండు, ఇది విషపరితమైన అని. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఇది తాగితే మీరు సావరని బైబిల్ రాంగ్ స్టేట్మెంట్ ఇస్తుంది. రాంగ్ స్టేట్మెంట్ కాదు బిడ్డ. ఇప్పుడు మిమ్మల్ని మీకు ఆస్తి బాగుంది బిడ్డ, మీకు ఎవరు ఆస్తి బాగుంది, మీ ఆస్తి కొట్టని చెప్పి ఎవరో మీ కన్నంలో ఇసం పెట్టేసేసి అన్నం నిలిపించినారు. అప్పుడు మీరు దేవుడు కచ్చేతట్టు చేసి ప్రాణం కాకపోతుంది. అది చెప్పింది ఆయన. మరణకరమైన ఏదైనా మీకు ఆనే ఏదంటే, ఒకవేళ ఎవరో పార్టీ వాళ్ళు, ఎగ్నెస్ట్ పార్టీ వాళ్ళు మీకు మందు కలిపి దాంట్లో పెట్టేసినారు, మీరు గబక్కని తినేసినారు తెలియక, ఆమె చచ్చిపోతే ఆస్తి కొడదామని. అప్పుడు ఏమైతుంది, దేవుడు వాంతికి ఇస్తాడు అనమాట, ఆడుబడి వాంతి వచ్చేస్తుంది. అప్పుడు దాని వల్ల మీకు దోషం పోతుంది, మీరు బతుకుతారు. అట్లా దేవుడు చెప్పింది. పాములు అంటారా, పాములు పట్టుకోకూడదు అంటే అర్థం ఏంటి? అదే పని పట్టుకుంటే కరుపుతాయి, అట్లా పట్టుకోండి ఇస్తే అవతల ఇస్తే వెళ్ళిపోతాయి అంతే. అది అంతగా అట్లే పట్టుకుంటే ఎట్లా, అది తప్పు. అది మనం దేవుడిని టెస్ట్ చేసినట్టయితే, ఓహో దేవుడు చెప్పాడు కదా, అదే వాడు చేసిన పని, వాడు చేసిన పని.
అది నేను బాగా, ఎందుకంటే ఇది బైబిల్ విషయాలు అంత సులభంగా అర్థం కావు, బాగా స్పిరిచువాలిటీ ఉండాలి, బాగా దాని లోతు పోవాలి బాగా దీంట్లో. నాకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడతాడు, నేను ఆయనతో మాట్లాడతా, అందువల్ల మీటింగ్ దేవుడు చిత్తమైతే వస్తాను. అది కూడా సొంతంగా చెప్పాను నేను. ఎందుకంటే ఈ రోజులలో అంత అనుమానాలు ఎక్కువ. ఇప్పుడు పురుషులు మన రోజులు ఉంటారు కదా, ఏం పని అయినా ఇక్కడ వచ్చాడు బైబిల్ పాస్టర్ పట్టుకుని దీనికి దానికి ఏం లింక్ ఉందని మాట్లాడతారు. మన అన్నజనులు కావచ్చు, అయితే వాడు అట్లా అనుకోకూడదు. అట్లా ఏదో ఉంది లింక్ అనేది నేర్చుకోవచ్చు అనుకుంటారు అట్లా. కాబట్టి శారీరకంగా ఆలోచన చేస్తారు కొంతమంది. ఈ లోకంలో 2 రకాల ప్రజలు జీవిస్తున్నారు. ఒకరేమో భౌతికమైన మనుషులు, రెండో రకం ఆధ్యాత్మిక మనుషులు నడుస్తున్నారు. గుర్తుపెట్టుకో, భౌతికం ఉంది, ఆధ్యాత్మం ఉంది. ఇంగ్లీష్ లో గుడ్ ఉంది, గుడ్ కి ఆపోజిట్ ఏంటమ్మా చెప్పు? బ్యాడ్. బ్యాడ్ కి ఆపోజిట్ గుడ్, మంచికి ఆపోజిట్ చెడు, చెడుకి ఆపోజిట్ మంచి. ఉందా లేదా మరి? అట్లా పుచ్చిపోయిన వంకాయలు ఉంటాయి, మంచి వంకాయలు ఉంటాయి, అన్ని వేసుకుంటావు నువ్వు కూరలకి. పుచ్చిపోయిన వంకాయలు తీసి అవతల పెడతావు, మంచి వంకాయలు డబ్బులు కడతావు మార్కెట్కి పోతే. ఆయన అంటుంది అన్ని మంచిగా సార్ వేసుకుంటుంది, ఎందుకంటే ఆయనకి డబ్బులు వస్తాయి కాబట్టి. మనం ఎందుకంటే దేవుడు మాట అన్నాడు, ఇదిగో ఆయన మంచి మంచి వాక్యాలు చెప్పారు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను, మీరు పాములో రేకులు గాను పావులు నిష్కౌటంగా జీవించాలని చెప్పి అంటున్నాడు దేవుడు. ఆయన చిత్తం కనుకోవాలి, మనం తొందరపడి ఎక్కడ పోకూడదు, తప్పదు. చెప్పమ్మా, చెప్పమ్మా. యేసుక్రీస్తులో బ్యాడ్ క్యారెక్టర్ ఉందా అంటే నేను అనుకోవచ్చు, ఆయనలో కొంచెం మంచి. ఇంకోటి యేసుక్రీస్తు ఎవరు అనుకున్నావు తెలుసా నీకు విషయం? యేసుక్రీస్తు ప్రభు ఎవరు ఆయన ఎవరు చెప్పు? నాకు తెలుసా యేసుక్రీస్తు గురించి. అవును, యేసుక్రీస్తు ఎవరు చెప్పిన ఫస్ట్ ఆయన చెప్తా. ఎవరు ఆయన? ఎవరు ఆయన? ఆయన ఒక నరుడా లేకుంటే దేవుడా? ఆయన నరుడు అంటానని నేను అనుకుంటాను. పొరపాటు. ఆయన నరు రూపం గల దేవుడు. ఆయన ఆదాము హవ్వలు చేసినప్పుడు అసలు దేవుడు ఎట్లుంటాడు అనుకున్నావు? ఏం మన మాదిరే ఉంటాడు దేవుడు, మన మాదిరే ముక్కు చెవులు కళ్ళు ఉంటాయి. అయితే మన రక్షణకి రక్షణ తేడా అంటే మనం కామంతో పుట్టిన మనసులు, ఆయన ఏమో ఆ మహిమ స్వరూపి, మహిమ గల దేహం ఆయనకు ఉండేది. ఇట్లా ఎవరో పుట్టించిన దేవుడు కాదు. ఎప్పుడో ఆయన ఉంటాడు, వాళ్ళ అమ్మ నాయన ఉంటాడు. ఇప్పుడు అట్లా లెక్కేసుకుంటే మనకు అమ్మ నాయన ఉన్నారు, ఆయనకు అమ్మ నాయన లేరు. ఆయనే దేవుడు. ఆయన బొమ్మను చేసుకున్నాడు, ఆ బొమ్మని స్త్రీ పురుషుడుగా చేశాడు. నీకు హవ్వను చేసినప్పుడు మట్టి తీసుకుని మళ్ళీ ఆ బొమ్మ ఆడ మనుషులు చేయాలి. ఆయన పురుషుల్లోనే ఎముకని చేసినాడు. చూడు ఎట్లుంది కదా, మొట్టమొదటి మనుషులు ఎలా చేశాడు? మట్టితో చేశాడు. తర్వాత ఆడ మనుషులు చేసినప్పుడు ఆ పక్కన ముక్కలు కూడా తోడి ఆ ఎముకని తీసి స్త్రీగా చేసి ముందు పెట్టాడు. మరి దీన్ని ఏమంటావు?